బయటికి రా. మీరే బాబు? ఎరా, తీసుకున్న బాకీకి వడ్డీ కట్టాల్సిన టైం దాటి నెల అయింది. మరీ అదిగా ఇల్లు నా పేరు రాస్తావా, రాయించుకోమంటావా? అంత మాట అనకండి. నాకు 15 రోజులు గడివిస్తే మీ బాకీ అంతా తీర్చేస్తాను. వడ్డీయే కట్టలేని వాడివి అసలేం తీరుస్తావు గాని మరీ అదిగా ఇల్లు రాసిచ్చాయి. అది కాదు బాబు, నా మాట వినండి. కాస్త గడువిస్తే. ఆ? అమ్మా, నీ పరీక్ష ఆలస్యం అయిపోతుంది, నువ్వు వెళ్ళమ్మా. అలాగేనన్నా. రేయ్ జానకరామయ్య, నాకున్నది ఇల్లొకటే ఇల్లొకటే అంటున్నావు గాని ఇంత పిల్లుందని ఎప్పుడూ చెప్పలేదేంట్రా? అసలు ఎప్పుడైనా మళ్ళీ ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చెప్పు తెగుద్ది. నీ అమ్మకి చెప్పే వచ్చావా? వీడు కూడా మనలాంటి రౌడియా? అసెంబ్లీ రౌడియా, స్టేట్ రౌడియా? రెండు కాదు బే, పబ్లిక్ రౌడీ. ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళవుగా? కిరాయి తీసుకోకుండా నాకెవరిని కొట్టే అలవాట్లేదురా. బంగారమేగా? ఇట్రానా, ఎవరికి ఎంత నష్టం ఉందో తెలుసుకుని సాయంత్రం నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళు. అలాగేనా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. కాలేజీలో నేను అందరూ రౌడీ రౌడీ అని అంటుంటారు. నిజంగా నువ్వు దేవుడు అన్నయ్య. దాందే ఉందమ్మా. బాబు, నువ్వు నిజంగా చాలా గొప్పవాడు బాబు. ఇందులో నా గొప్పతనం ఏముంది? అంతా వీటి మహిమ. చెల్లెమ్మా, పరీక్ష ఏమైంది, వెళ్దామా? బాబు, అన్నయ్య, ఏంటమ్మా? నా పెన్ను ఎక్కడో పడిపోయింది. దాందే ఉంది, నా పని తీసుకో. మరి నీకు? నేను మేనేజ్ చేసుకుంటాగా. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఎగ్జామినేషన్ కూడా ఇంత లేటా? కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. మిస్టర్, 1 hour more. ఎస్ సార్.
యూనివర్సిటీ ఫస్ట్. డార్లింగ్, ఈ పెన్నిచ్చి నా చేత పరీక్ష రాయించినందుకు థ్యాంక్స్. అడగకుండా తీసుకున్నందుకు సిగ్గుగా లేదు? ఉంది, సిగ్గు సేఫ్టీగా నా జేబులో ఉంది. జేబులో ఉందో జైల్లో ఉందో నాకు అనవసరం. నీలాంటి రౌడీలు ఈ కాలేజీలో చదవబట్టే ఈ కాలేజీలో అమ్మా అమ్మా, ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. నీకు త్వరలోనే తగ్గిపోతుందన్నారు. ఇదిగో నీకు ఇష్టమైన మిల్క్ బికీస్. 1 కోటి రూపాయలు ఇచ్చిన అబద్ధమాడని నువ్వు ఈ అమ్మ విషయంలో ఎందుకురా అబద్ధం చెబుతావు? తొందరగా తగ్గిపోతుందని కాదురా డాక్టర్ చెప్పింది. మీ అమ్మ తొందరలో చచ్చిపోతుంది అని. ఏంటమ్మా మాటలు? ఎందుకురా తెలిసి తెలిసి కష్టపడి తెచ్చిన డబ్బుని బూడిదలో పోసిన పన్నీరు చేస్తావు? అమ్మా, ఇంకెప్పుడు అంత మాట అనకమ్మా. ఎంత డబ్బు పోయినా పర్వాలేదు, నీకేమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఒరే, నాతో చిన్న కోరిక. చెప్పమ్మా. నేను చచ్చిపోయినప్పుడు రారో రే మా ఇంటికి, మామ మాట ఉన్నది, మంచి కూరున్నది, రారో రే మా ఇంటికి. ఒరే బ్రహ్మి, గుమగుమలాడిపోతుంది. ఇది మామూలు కోడి అనుకున్నావు బావా? లేత లేత కోడి, సగం ఫ్రై చేశాను, సగం పులుసు పెట్టాను బావా. ఈ పులుసులో వేడి వేడి నేతి గారెలు ముంచుకుని నంచుకుని తింటుంటే ఉంటుంది. ఆహా! ఒరే, కోడికి నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చాను. అది కాదు బావా, పక్కింటికి మునక్కాడల కోసం వెళ్ళాను. ఓ బుజ్జిముండ కొక్క అంది, నేను బొబ్బ అన్నాను, అది కో అంది. నాకు జాలేసింది, దాన్ని తీసుకొచ్చి ఇందులో బొజ్జ పెట్టాను. నీ దొంగ బుద్ధి పోనించుకున్నా కాదు, కోడిని మనం కొనుక్కోవచ్చు కదా. ఎవరికా అర్థంలాగా మాట్లాడతావు? ప్రతిదానికి నువ్వు దొంగ కోడిలో ఉన్న రుచి కొన్న కోడిలో ఉండదు బావా. కావాలంటే రుచుడు. దొంగ ప్రతిదానికి అంతే. అసలు దొంగ మామిడికాయ ఎప్పుడు తిన్నావు ఎంత రుచిగా ఉంటుందో, దొంగ జామకాయ ఎప్పుడు తిన్నావు ఎంత రుచిగా ఉంటుందో, దొంగతనం తెలియదు, ప్రతిదానికి అంటాడు. ఎందుకు ఇంత లేట్ అయింది? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం నాకుంది. ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను గనక, నీ ఫోటో జేబులో పెట్టుకుని పూజిస్తున్నాను గనక, మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాను గనక. పిచ్చివాగుడు వాక్కు మెంటల్ హాస్పిటల్లో పడేయాల్సి ఉంటుంది. చూడు మావయ్య, నీ కూతురు ఏముంటుందో. దాని ఇష్టం రా. అయ్యయ్యో, దానిష్టం అంటారేమిటండి? పోనీ నీ ఇష్టం. డాడీ, బుర్ర లేని వాళ్ళతో బాతాకాని వేస్ట్. నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను, భోంచేద్దామా? పోజిరావా? అలాగే మన ఇష్టం. ఇక ఈ చక్రం చక్రం తెప్పకపోతే తుప్పు పట్టేలాగుంది. రేపు ఆఖరి పరీక్ష రాసి రాని. గురు లే గురు. ఉండరా. అదే గురు, నీకోసం స్పెషల్ గా టీ తయారు చేసుకొచ్చారు గురు. బాబాయ్, నీటియా? నాకొద్దు. అంతేలే గురు, అంత దారుణంగా తీసేక. ఈ టీ అంటే ఏంటనుకున్నావు? ఇందులో ఇంత యాలుక పొడి, ఇంత లవంగ పొడి వేశాను. ఇది నువ్వు తాగావనుకో అంతే. విరోచనాలు గ్యారంటీ. అంతే గురు, నువ్వు తాగి చూడు. ఇవాళ ఏం కూరలు వండుతావు? జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే మునక్కాడ మాంసం. మునక్కాడ మాంసం రెండు కలిపి వండానంటే గురు, మునక్కాడేదో మునకేదో తెలుసుకోలేవు. అది సరే గాని, ఇంత పొద్దున ములక్కాళ్ళు అక్కడ కొన్నావురా? అంటావా? జోకులే గురు, రాత్రి పక్కింటోడి చెట్టెక్కి కొట్టేశా. రేయ్, ఇలాంటి వెధవ పనులు చేసామంటే పోలీసులు నన్ను బొక్కలో చూసి మక్కలేరు కొడతారు. ఏయ్, నన్నంత అండర్ ఎస్టిమేట్ చేయక. ఒకసారి గుంటూరులో నేను సైకిల్ వేసుకెళ్తుంటే ఓ కానిస్టేబుల్ నా సైకిల్ పట్టుకుని సైకిల్ కి లైట్ ఏది అని అడిగాడు. ఎవరిని? నన్ను పట్టుకుని అడిగాడు. నేనేం సమాధానం చెప్పాను తెలుసా? ఏం చెప్పావు? ఎక్స్పెక్ట్ చేయి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవంతే. సైకిల్ కి లైట్ లేకపోతే నన్ను పట్టుకున్నావు, నా వెనకాలడికి సైకిలే లేదు, మరి వాడి సంగతి ఏంటని అడిగాను. వీడెళ్ళి వాడిని పట్టుకున్నాడు. మొన్న నెల్లూరులో సబ్ ఇన్స్పెక్టర్ నా చొక్కా పట్టుకుని ఓర్రే అన్నాడు. నేను వాడికి ఏం సమాధానం చెప్పాను తెలుసా? ఏం చెప్పావు? ఎక్స్పెక్ట్ చెయ్యి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవంతే. నా చొక్కా పట్టుకున్న వాడి చెయ్యి ఇరగదీసి వదిలిపెట్టానంతే. అంతంత గురు, అసలు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా పేరు చెప్తే గడ్డ 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 గడ్డ. Hey, mister, you are under arrest.
ఎందుకు? బస్సులు హైజాక్ చేసినందుకు. అది కాదు, నేను స్టాప్ ది ఆర్గ్యుమెంట్. కమాన్. ఇన్స్పెక్టర్ దయచేసి నా మాట వినండి. ఇవాళ నాకు ఆఖరి పరీక్ష, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సార్ కొంపదీసి రౌడీ గారిని వదిలిపెడితే నా తోలు తీసి సుల్తాన్ బజార్లో అమ్మేస్తాడు సార్. ఇదిగో, ఇది వరకు నాతో పని చేయించుకుని పైసలు లేకుండా మోసం చేశావు, గుర్తుందా? అందుకే నీ బస్ హైజాక్ చేశాను. దానివల్ల నాకు ఎంత నష్టం వచ్చిందో నీకేం తెలుసు? ఏయ్, వస్తే ఏంటంట? చెప్పు తెగుద్ది. ఇంతకీ నన్ను ఎందుకు వదిలేస్తున్నట్టు? నీకు వీరు బయలుచ్చారు. బెయిలా? నాకా? మీరు? అదే సీక్రెట్. ఏమిటా సీక్రెట్? కారణం ఉంది కాబట్టి బెయిల్ ఇచ్చాను. కాలం కలిసి వచ్చినప్పుడు సీక్రెట్ చెప్తాను. పరీక్షకు టైం అయిపోయింది. ఫాలో మీ. వస్తా. వాట్ మిస్టర్, యు ఆర్ ఆల్వేస్ లేట్. సారీ సార్, బస్సు మిస్ అయింది. ఎక్స్క్యూజ్. Thank you, sir. గురు, జీవిత చక్రం అంటే నీదే గురు. కోటీశ్వరుడు జగదీష్ చంద్ర ప్రసాద్ అలాంటి అందగాన్ని వదిలిపెట్టి నిన్నొక్కడనే దత్తత తీసుకోవాలా? ఆయన ఆస్తంతటికి నిన్నొక్కడనే వారసుని చేయాలా? గురు, పిల్ల పిటపిట్లాడిపోతా ఉంది. ఒక చూపు చూద్దామా? చిన్న తమాషా చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి. నమస్తే సార్. స్టూపిడ్ షోస్. వాడి షాపు కొత్త, నేను చూస్తాను. ఉంటే నువ్వేంటి మధ్యలో? కౌగిళ్లను తప్ప సంకెళ్లను స్వీకరించడు ఈ కాళీ. నువ్వు చెప్పేది వింటానికి రాలేదు. నిన్ను ఈడ్చికెళ్ళటానికి వచ్చాను. కొత్తగా వచ్చిన ఎస్ఐ వా? ఇతను ఎవరో తెలుసా? జగదీష్ చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి. అయితే వీడికి 2 కొమ్ములున్నాయా, 4 చెవులున్నాయా? మిస్టర్ ప్రకాష్, ఎస్ సార్. ఈయనెవరో తెలుసా? తెలియదు సార్. ఎన్నాళ్ళైంది నువ్వు స్టేషన్కి వచ్చి? 3 నెలలు సార్. 3 నెలలుగా ఈ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరో నువ్వు పద్దు రాసుకోలేదా? పెద్దాలతో పనే ఉంది సార్. నేరాలు చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కదా మనం ఉంది. నేరం ఎవరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ రాశావా? రాశాను సార్. ఏది? పై ఆఫీసర్ల ముందు మతిలేని వాడిలా అతిగా మాట్లాడకుండా బుద్ధిగా చెప్పింది తలవంచి చేయడం అలవాటు చేసుకో. అండర్స్టాండ్? ఎస్ సార్. ఒరే కుర్రేసాయి, నేనెవరో పేరు చెప్పిన తర్వాత కూడా నా కొడుకుని అరెస్ట్ చేశావు, నన్ను అవమానించావు. నేను తలుచుకుంటే నా ఇంటి గేటు దగ్గర ఈ పోలీస్ స్టేషన్ పెట్టించగలను, నీతో కాపలా కాయించగలను. నా కెపాసిటీ ఉంటే ఈ సిటీలో ఎవరిని అడిగినా చెప్తారు. గుళ్ళో దేవుణ్ణి, ఊళ్ళో పెద్ద మనిషిని పూజించడం, గౌరవించడం నేర్చుకో. ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఓపెన్ ద సెల్. నిన్న రాత్రి నీకెంత బిల్డప్ ఇచ్చి చెప్పాను, చిలక్కి చెప్పినట్టు చెప్పానే, విన్నావా? ఇప్పుడు నీ ఉద్యోగం ఏమైంది? టిష్యూమ్. రాత్రి నాకు రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా చేసినందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. చీ చీ చీ, ఇంటర్వ్యూకా? నువ్వు ఇంట్లో ఉంటే నీ ఫేసు చూస్తూ నేను, నా ఫేసు చూస్తూ నువ్వు కూర్చోవచ్చు. అయినా నేనుండగా నీకెందుకు ఉద్యోగం? నా కాళ్ళ మీద నిలబడదామని. హా, హా, హా. నీ కాళ్ళ మీద నిలబడలేదని ఎవరైనా అన్నారా? అలా అన్న వాళ్ళు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నువ్వున్నావు చాలదు. నిన్ను చూడలేకపోతున్నాను, నీ మాటలు వినలేకపోతున్నాను, నువ్వున్న చోట ఫ్రీగా తిరగలేకపోతున్నాను. అందుకే ఓ జాబ్ తీసుకుని వేరే ఇల్లు తీసుకుని ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైందే నీకు? వాడేమన్నా నేను పీకు తింటున్నాడా? పీక్కు తినడానికి రాబందులే కావాలా? గుడ్ల గూబలే రావాలా? అమ్మా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మారదు. లలిత, ఉండక నువ్వు ఇలా నిర్ణయాలు తీసుకుంటూ రెచ్చిపోకు. నువ్వు ఒక్క మాట మాట్లాడటానికి వీల్లేదు. నీ మెళ్ళో 3 ముళ్ళు వేయటానికి ఈ రాత్రి ముహూర్తం నిర్ణయించాను. ఓకే మాయా, ఏమంటావు? నీ ఇష్టం. రౌడీ గారు, రౌడీ గారు, ఏమిటో పిలుపు?
కానీ నీ రౌడీజంతో పనుండి వచ్చాను కాబట్టి రౌడీ గారు అని పిలిచాను. తప్ప? ఆహా. అంటే ఇంతకాలానికి ఈ రాణి గారికి ఈ రౌడీ గారితో పని వచ్చిందనమాట. ఓయ్, ఎప్పటికైనా తెలిసిందా రౌడీలు లేకపోతే రాజులు రాణీలు లేరని? ఇంతకీ ఏంటి నువ్వు వచ్చిన పని? నువ్వు అర్జెంటుగా ఒక పెళ్లి చెడగొట్టాలి. ఏంటి పిల్ల చెడగొట్టాలా? నేనా? ఓయ్, ఇలాంటి చెత్త పనులకి వేరే వాడిని చూసుకో. అది కాదు రౌడీ గారు, నేను చెడగొట్టమంటున్నది ఎవరి పెళ్ళో కాదు, నా పెళ్ళే. నీ పెళ్ళ? నీకేమైనా పిచ్చెక్కిందా? అయినా నీకిదేం పోయే కాలం? సూపర్ ఫిగర్. మై గాడ్, గుర్రంలాగా ఎదిగావు. చేసుకోవచ్చుగా? నిజమే, కానీ ఆ గాడిదని ఎలా చేసుకోను? ఎవడా గారిదా? వాడే, మా మావయ్య. నీకు తెలుసుగా. ఎవడు? ఆ గొట్టంగాడా? నేను చావనైనా చేస్తాను గాని వాడిని మాత్రం చేసుకోను. అయితే చచ్చిపో. ఇప్పుడు నేనేం చేయమంటావు? ఇదిగో, నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. ఇవి తీసుకుని ఏదో రకంగా నా పెళ్లి చెడగొట్టవా? ప్లీజ్ ప్లీజ్. తప్పకుండా చెడగొడతావు కదూ? చెడగొడతావు కదూ? చెడగొడతావు కదూ? చెడగొడతాను. ఎవరైనా వింటే నీ శీలం చెడగొడతాను అనుకుంటారు. వెళ్ళు. థ్యాంక్ యూ. పంతులు మూతి మీద కొట్టారంటే మూసి మీద పడతాం. ఆ మంతరాలు ఆపు. వెంటనే నా చేత తాళి కట్టించు, అత్యంతలు వేయించు. నాకు లలితకు శోభనం జరిపించు. పెళ్లి కూతురు తీసుకురమని చెప్పు. ఎమర్జెన్సీ పెళ్లి ముందే చెప్పరా? పెళ్లి వార్తను తీసుకురండి. లలిత, నువ్వు ఎందుకు వచ్చావు? చెప్పు తెగుద్ది. నీ అమ్మకి చెప్పే వచ్చావా? ఓయ్, పెళ్లి కూతురిని నీ ముందు పెట్టి నీకు పెళ్లి చేద్దామని చేసుకుంటావా? ఆ తర్వాత నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్దామని. నేనెందుకు? నా బాడీ బానే ఉంది. అదే. చాలా థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్. నేను స్నేహానికి ఇచ్చే విలువ డబ్బుకివ్వను. ఇవి నీకు? నువ్విచ్చిన డబ్బులో ఇవి తాకట్టు పెట్టిన రసీదు కూడా ఉంది. తీసుకో. నేను కేవలం డబ్బు కోసం దిగజారిపోయే రౌడీని మాత్రం కాదు, గుర్తుంచుకో. ఏంటి సీక్రెట్ గారు ఎలా వచ్చారు? ఈ సీక్రెట్ గాడు వెనకాల సీక్రెట్ ఏమిటో చెప్పడానికి వచ్చాను. అయితే చెప్పండి. చెప్పవలసిన చోటు ఇది కాదు, చెప్పే వ్యక్తిని నేను కాదు. మరెవరు? అదే సీక్రెట్. ఇప్పుడు నా కూడా వస్తే ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకుంటారు. సీక్రెట్ గా నాతో పదండి. రండి. చెప్పవలసిన చోటు ఇదే. చెప్పండి. అదే సీక్రెట్. చెప్పబోయే వ్యక్తి వస్తారు, కూర్చోండి. పేరు లక్ష్మి. నా పేరు తెలుసు. నీ పేరే కాదు, నీ గురించి అన్ని వివరాలు నాకు తెలుసు. పోన్లేండి, చెప్పే శ్రమ తగ్గించారు. ఇంతకీ నాతో పనేంటి? నేను ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవడానికి నాకు సహాయం కావాలి. చూడండి, నేను ఎవరి దగ్గరైనా సరే డబ్బు తీసుకుని వాళ్ళని అడిగిన పని చేస్తుంటాను. ఇంతవరకు నేను మీకు ఏ పని చేయకుండానే మీరు నాకు బయలుచ్చి సహాయం చేశారు. అందుకు థ్యాంక్స్. మీకు పని చేయవలసిన బాధ్యత నాకుంది.
కానీ డబ్బిస్తే పనిచేసే రౌడీలు ఈ సిటీలో చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ పనికి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు తెలుసుకోవచ్చా? నువ్వు తల్లిని ప్రేమిస్తున్నావు కాబట్టి, కొన్ని రోజుల్లో మరణం తప్పదని తెలిసినా ఆ తల్లి వైద్యం కోసం మాత్రమే రౌడీజం చేస్తున్నావు కాబట్టి, చెల్లెల్లాంటి పిల్ల మానాన్ని ఎవరో దోచుకోబోతుంటే నువ్వు ప్రాణాలకు తెగించి కాపాడావు కాబట్టి. ఒక్క మాటలో చెప్పనా, నీకు మనసుంది కాబట్టి, దానికి మమత విలువ తెలుసు కాబట్టి. నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్స్. పని ఏమిటో చెప్పండి. అసలు విషయం చెప్పే ముందు నువ్వు చూడవలసింది చాలా ఉంది. గుడ్ మార్నింగ్. చూడు, మార్నింగ్. ఇతని పేరే జగదీష్ చంద్ర ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఊరి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, అహంకారానికి అతిశయానికి మారు పేరు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మన సిరామిక్ ప్రొడక్ట్స్ సంస్థ ఏజెన్సీకి వాళ్ళ నిర్ణయం తీసుకుంది ఎవరు? నేనేనండి. రబిష్. నిర్ణయాలు తీసుకోవడానికి మీరెవరు? ఈ కంపెనీకి ఎండి నేను. నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు తప్ప మరెవరికి లేదు. అండర్స్టాండ్? ప్రసాద్ గారు, మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఎంతైనా ఈ కంపెనీకి నేను చైర్మన్ అండి. You bloody bastard, cancel this contract! అదే అదే అతని అహంకారం, పొగరు. ఆ అహంకారం కుక్క చావు చేస్తుంటే చూసి నేను ఆనందించాలి. ఆ పొగరు తునవుతుంటే చూసి నేను చప్పట్లు కొట్టాలి. అప్పుడే అప్పుడే దెబ్బతిన్న నా హృదయపు గాయానికి మందు దొరికేది. ముక్కలైపోయిన నా హృదయపు గతానికి విశ్రాంతి కలిగేది. దానికి నేనేం చేయాలి? నేను చెప్పింది చెయ్యి, చెప్పినట్లు చెయ్యి. చెప్పండి. వీలు చూసుకుని అతని షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టాలి. అతని బాటిలింగ్ కంపెనీకి నిప్పు పెట్టాలి. అతని ఆస్తి అంతస్తు సర్వనాశనం కావాలి. ఈ పనిని చూసి అతను గుండె పగిలి చావబోతూ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తే నేను సగర్వంగా అతనికి క్షమాభిక్ష పెట్టాలి. ఎందుకు మేడం ఆయన అంటే మీకు అంత బాగా? ఆ? చెప్పను చెప్పను. నా పగ నాతోనే అంతం అయిపోవాలి. నా బాధ నాతోనే సమాధి అయిపోవాలి. ఏం చెయ్యాలో చెప్తానన్నాను గాని ఎందుకు చెయ్యాలో చెప్తానని హామీ ఇవ్వలేదుగా. చెప్పినట్టు చెయ్యి. ఐఎమ్ సారీ మేడం. మీ పగను అర్థం చేసుకోలేకపోయినా మీ పగ వరకు మీ బాధను అర్థం చేసుకున్నాను. మీ శత్రుత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినా మీ శత్రుత్వం వెనక రగులు మీ హృదయాన్ని అర్థం చేసుకున్నాను. ఇవన్నిటిని మించిన మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను. కానీ నాకు కొన్ని సరిహద్దులు ఉన్నాయి. అవి నేను దాటలేను. ప్రతీకారం తీర్చుకోవడం అంటే 10 మందికి అపకారం చేయడం కాదు. మీ బాధకు ఎవరైతే కారణమో వాడు మాత్రమే నాశనం అవ్వాలి. మీ వేదనకి ఎవరైతే అంకురార్పణ చేశాడో వాడు మాత్రం నశించాలి. పగ తీర్చుకోవడం అంటే వాడితో పాటు మరో 10 మంది నాశనం అవడం కాదు మేడం. అంటే నీ ఉద్దేశం? వాడి షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టడం వల్ల కొన్ని వందల ప్రాణాలు పోతాయి. కొన్ని వేల మంది బ్రతుకుతూ కోల్పోతారు. ఏ తల్లి దుఃఖం నాకు అంటకూడదు. ఏ చెల్లి వేదన నాకు శాపం కాకూడదు. ఏ కొడుకు నాశనం నేను కోరుకోను. నీకు కావాల్సిందల్లా వాడి జీవితం నాశనం కావడం అంతేగా. అది నా పద్ధతిలో నా స్టైల్లో నేను చేస్తాను. మీకు ఇష్టమైతే సరే, లేకపోతే మీరు నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. వస్తాను. శభాష్. నువ్వు ఆవేశపరుడివో ఆలోచనాపరుడివో చూడాలని ఒక చిన్న పరీక్ష పెట్టాను. నువ్వు ఆలోచనాపరుడివే. నాకు కావాల్సింది అదే. గోహెడ్, చేయాల్సిందేదో దాన్ని నీ పద్ధతిలో నీ స్టైల్లోనే చేసి చూపించు. దంగా దిడ్డంగా. రే బ్రహ్మ, రావణ బ్రహ్మ. ఏంటి గురు? ఛీ అమ్మా. నువ్వు కోళ్ళు కాకరకాయలా కాకుండా చివరికి చీరలు జాకెట్లు కూడా చిచ్చి. ఏయ్, నన్ను ఏమైనా ఊరుకుంటాను కానీ చీరలు జాకెట్లు దొంగతనం చేశాడంటే మాత్రం ఊరుకోను. నేనంటే ఎవరనుకున్నా గురు? అప్ టు డేట్ బ్రహ్మచారిని. మరి ఇవేంట్రా? అది అలా అడుగు చెప్తాను. రామానురా, నీకేం భయం లేదు, నేను రా. ఇలా రా. నువ్వేంట్లో? ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి అని చెప్తుంది గురు. నన్ను అడుగు, నేను చెప్తాను. ఈ అమ్మాయి తన 16వ ఏట. రాసం అనేసి 3 ముక్కల్లో చెప్పు. 3 ముక్కల్లో చెప్పాలా? ఈ అమ్మాయి నువ్వు రక్షించావు కదా. రక్షిస్తే
ప్రాణాలకు తెగించి 10 మందితో పోరాడి రక్షించావు అంటే ఈ అమ్మాయికి నీకు అక్రమ సంబంధం ఉన్నట్టు లెక్క అని లోకం అనుకుంటుంది గురు. అనుకుని అనుకో నేను ఊరుకుంటే ఎలా గురు? వీళ్ళ మేనమామ గొట్టం పుచ్చుకొని వీధి వీధి ప్రచారం చేస్తున్నాడు. ఆ గొట్టంగాడ చేసుకొని నేను ఊరుకుంటే మన పరువు కాస్త బజార్లో పడుతుంది. అందుకనే ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. మిస్టర్ అవే నోకవు. గురు గురు అలా అన గురు, ఒక్కడే వంట చేసుకోలేక చచ్చిపోతున్నాను. అమ్మాయి ఉంటే కొంచెం తోడుగా ఉంటుంది. ప్లీజ్ గురు. తప్పదా? తప్పదు గురు, నీకు దండం పెడతాను. సరగాని అది మా వాడు పబ్లిక్ ఎవడే కాదు, పబ్లిక్కే బంగారం. ఈ శుభ సందర్భంలో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అంటే ఎదురింటి మేక పక్కింటి గోంగూర అని. ఇప్పుడు నేను మేక గోంగూర, నువ్వు ఇక్కడే ఉండు. మేక మటవారు కదా మరి, మేక గోంగూర. శభాష్ నాగరాజ్, 5 ఏళ్లుగా కార్మికుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని మేం చెప్పినట్టు చేయిస్తున్నందుకు మేమిచ్చే బహుమతి. మీ ఆదరణకి మతి పోతుంది సార్. మీరు చెప్పినట్టు చేయడం, మీకెందుకు బతకడం వీడికి అలవాటైపోయింది. మీరు అనండి, ఊపేస్తాను. ఊపడం అలా ఉంచి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. లేబర్కి తమ హక్కులు ఇవి అని తెలిసాయంటే మన ముక్కుల్లో గాలి ఆడకుండా చేస్తారు. రూల్స్ అని వాళ్ళు చేయెత్తితే మన ఫ్యాక్టరీ వీల్స్ అన్ని ఆగిపోతాయి. ఏమండోయ్, నన్ను మరీ అలా తక్కువగా అంచనా వేయకండి సార్. నేను చొక్కా విప్పితే చాలు లేబర్ అంతా నా చెప్పు కింద పడి ఉంటారు. సరే నువ్వెళ్ళు. ఒక్క మాట, కార్మికులకు నువ్వేమీ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నీ చేతులతో కన్నీళ్లు మాత్రం తొడవాలి. అప్పుడే ఇంకా మంచి లీడర్ అవుతావు. ఎవరు? ఎందుకు వచ్చావు? చెప్పు తెగుద్ది. ఈ ఊరు కొత్త, నేనెవరినో ఆంధ్రాలో అందరికీ తెలుసు. అవుట్. నేను చెప్పింది చేయకపోతే నీకు బుద్ధి చెప్పి నీ జాతకం బయట పెట్టడానికి వచ్చాను. ఏమిటా జాతకం? కార్మిక నాయకుడిగా సాటి కార్మికుల బాగోగులు చూడాల్సిన నువ్వు గత 5 సంవత్సరాలుగా బకాయి పడ్డా, బోనసులు ఇప్పించకుండా నీ విలాసాల కోసం యాజమాన్యానికి తొత్తువై వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని తోటి కార్మికుల పొట్టలు కొడుతున్నావు. అంత అబద్ధం. వాళ్ళ కోసమే శ్రమిస్తున్నాను, వాళ్ళ కోసమే పోరాడుతున్నాను. ఈ పేపర్స్ లో నీ జాతకం అంతా ఉంది. చూడు మిస్టర్, నువ్వు లంచంగా తీసుకుంటున్న 50,000 రూపాయల వల్ల కొన్ని వందల కార్మిక కుటుంబాలు నష్టపోతున్నాయి. దీనివల్ల మీ యాజమాన్యానికి ఎంత లాభమో తెలుసా? ఎప్పటికైనా నీ తప్పు తెలుసుకుని యాజమాన్యాన్ని ఎదిరించి కార్మికులకు రావాల్సిన బకాయిలు పెంచు. లేదా గుడ్.
పని చేస్తాను. కార్మికులు యాజమాన్యం వర్కర్స్ యూనియన్ కార్మికులు ఏం చేయమంటారు కార్మికులు యాజమాన్యం కార్మికులు నాగరాజు నేను సార్ అమ్మంటున్నారు. రేయ్ జోలపాట పాడటానికి ఏమరా? జోలపాటలో నా దగ్గర సాగవు. కార్మికులు యాజమాన్యం చేస్తున్న అన్యాయం నశించాలి. స్టాప్ ఇట్. మా కింద బతుకుతానన్నావు, చొక్కా విప్పుతానన్నావు, ఇప్పుడు చేస్తుందేమిటి? నిన్నటికి ఈ రోజుకి నీలో మార్పు కారణం ఏమిటి? అంత అన్యాయం కార్మికులకు చెయ్యకు అని నా అంతరాత్మ రాత్రి చెప్పింది సార్. దానికి ఎదురు తిరిగితే బ్రతకు అంది సార్. డబ్బు తీసుకునేలా రివర్స్ అయితే నీ జీవితం రివర్స్ అవుతుంది. ఈ రోజు నీ డెత్ డేట్ అవుతుంది. మీరు బయటకు వస్తే మీకే అవుతుందా డేటు? ఏయ్! గాళి ఇదిగో నాగరాజ్, నీ ఇష్టం వచ్చినట్టు వాక్కు. స్ట్రైకులు చేసుకుంటారు, మైకులు పట్టుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆకలంటూ అందరూ నా దగ్గరికి వస్తేనే మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను, వర్క్ చేయిస్తాను. అవుట్. Get out, I say! కార్మికులు వర్ధిల్లాలి. యాజమాన్యం చేస్తున్న అన్యాయం నశించాలి. కార్మికులు వర్ధిల్లాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. గాళి, దరిద్రుడికి ఆకలి ఎక్కువ. ఆ ఆకలి కేకలేసినప్పుడు వాళ్ళు మన దగ్గరకు రాక తప్పదు, మన కాళ్ళ పడక తప్పదు. మర్యాదగా కూడా ఆపేయండి. కేసు పూర్వపరాలు పరిశీలించిన పిదప ప్రతివాది శ్రీ జగదీష్ చంద్ర ప్రసాద్ తన ఫ్యాక్టరీ కార్మికులకు గత కొన్ని సంవత్సరాలుగా బోనస్ ఇవ్వలేదన్న విషయం కోర్టు నమ్ముతోంది. అందువల్ల బకాయి పడ్డ 70 లక్షల రూపాయలు వెంటనే కార్మికులకు చెల్లించవలసిందిగా కోర్టు వారు తీర్మానించడమైనది. Nonsense! ఒక్కటి కాదు, రెండు కాదు, 70 లక్షలు. అసలు దీనికంతటికే మూల కారణం ఎవరు? ఇంకెవరు? ఆ యూనియన్ లీడర్ గాడే. నా ఎంత మాత్రం కాదు. వాడు మనం ఇచ్చే డబ్బు తిని పెంపుడు కుక్కలా తోకాడించుకుంటూ బతికేవాడు. సడన్ గా మనకెదురు తిరిగాడంటే వాడి వెనక చాలా బలమైన శక్తి ఉంది. అదెవరు? హలో, హౌ ఆర్ యూ మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్? పాపం 70 లక్షలు పోయాయని విచారిస్తున్నావా? ఏం చేస్తాం, చేసిన పాపానికి ఎప్పటికైనా పరిహారం చెల్లించాలిగా. ఎవరు నువ్వు? నీ 70 లక్షలు పోవడానికి మూల కారణం నేనే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? Who are you? గుర్తుపట్టడానికి ప్రయత్నించు. ఎవరు? ఏమైంది? నాకే అర్థం కావట్లేదు. హారతి తీసుకోండి. ఏమిటి హారతి? ఓ పక్క ఆస్తంతా మంగళహారతి అవుతుంటే హారతట హారతి. లోపలికెళ్ళా. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నా ఆశయానికి ఆశ మళ్లీ చిగురించడానికి కారణమైన నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఈ విజయం వెనుక ధ్యేయం నాదేనా? గెలిచింది ముమ్మాటకి నువ్వే. కానీ ఒక విషయం మర్చిపోకూడదు, దెబ్బతన్న పావుకి పగెక్కువ. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పావులు ఆడించడం నాకు చాలా సరదా. ఆ విషయం నాకు వదిలేయండి. పద భోంచేద్దాం. సారీ, హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మని చూస్తే గానీ నాకు అన్నం తినబుద్ధి కాదు. నీలాంటి కొడుకుని కన్నందుకు నీ తల్లి చాలా అదృష్టవంతురాలు. ఇందులో అదృష్టం ఏముందండి? కన్న కొడుగ్గా అది నా బాధ్యత. వస్తానండి. శ్రీదేవి, ఏయ్, నా పేరు శ్రీదేవి కాదు. ఏదేమైతే ఉందిలేమ్మా, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. నీ ఆలోచన వెనకాల ఉన్న ఆరాట కూడా నాకు తెలుసు. తెలుసా? తెలుసు. అయితే చెప్పు. మా హీరో గారు ఉన్నాడే, వాడికి డిష్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ లవ్ మీద లేదు. వాడు నీ ప్రేమలో ఫ్లాట్ గా పడిపోవాలంటే నీకు ప్రేమకి ఇలాంటి ఐడియా ఒకటి చెప్తాను. ఏంటో తెలుసా? వాడు ఇంకో 10 నిమిషాల్లో బాత్రూమ్ లోకి దూరతాడు. వాడికంటే నువ్వు బాత్రూమ్ లోకి దూరం ముందెడుపు. తట్టుకుని పట్టేసుకో, పట్టుకుని పట్టేసుకో. అప్పుడు ఏం జరుగుతుంది?
ఏం జరుగుతుందంటావేంటి తల్లి? అంత టోటల్ గా బాత్రూమ్ లోనే జరుగుతుంది. మొత్తం బాత్రూమే. బెడ్రూమ్ లో లంగని మగడోనా బాత్రూమ్ లో చచ్చినట్లు లొంగుతాడు. ఎస్, ఎందుకంటే బా నువ్వు చిన్నపిల్లవి, నీకు నేను చెప్పలేను. నా మాట వెళ్ళు వెళ్ళు. ఒరే రావణ బ్రహ్మ, వెళ్ళి పెట్టావా? పెట్టాను గురు, నువ్వు తొందరగా స్నానానికి వెళ్ళు. నా స్నానానికి నీకంటే అంత తొందరా? అబ్బా వేడి నీళ్ళు చల్లారిపోతాయి గురు. ఉప్పుతో బాగా ఎరగావించు. నా పేరే పబ్లిక్ రౌడీ, చేస్తాను కత్తులు దాడికేడి. ఈ అమ్మాయి భయపడిందంటే ఈ మందులు వాడండి చాలు. వస్తాను. అలాగే. అవును, నువ్వు బాత్రూమ్ లో ఏం చూసి భయపడ్డావమ్మా? బాత్రూమ్ లో తొండ? బాత్రూమ్ లో తొండలా దూరిందబ్బా. ఫ్రెండ్స్, ఈ కాలనీ కట్టడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ గ్రాంట్ చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలంటే మీలాంటి సమర్థులకే ఈ కాలనీ కట్టడానికి అర్హత ఉంటుంది. జెంట్లమన్, మీకు మరొకసారి గుర్తు చేయనక్కర్లేదనుకుంటాను. ప్రభుత్వానికి ఎవరి రేటు అనుకూలంగా ఉంటే వారికే ఈ కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది. సో విష్ ఆల్ ద బెస్ట్. డాడీ, ఆ టెండర్ మనకొస్తే ₹1,00,00,000 మిగులుతుంది కదా? కాలనీ కడితే 1,00,00,000 మిగులుతుంది, కట్టకపోతే 7 కోట్లు మిగులుతుంది. అయితే ఆ టెండర్ మనకే రావాలి. నా ఆ కాంట్రాక్ట్ జగదీష్ చంద్ర ప్రసాద్కి దక్కనివ్వకూడదు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు. డోంట్ వరీ మేడం, ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి రాకుండా నేను చూస్తాను. నేను జగదీష్ చంద్ర ప్రసాద్ గారి పర్సనల్ పిఏని. ఐ సీ. నా పేరు శ్రీ మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర మూర్తి చంద్ర ప్రసాద్. అందరూ నన్ను కమ్ టు ది పాయింట్. మీ అమ్మాయి గారి పెళ్ళట కదండి? అవును, మీకెలా తెలుసు? మా బాస్ గారు చెప్పారండి. ఐ సీ. ఇంతకీ ఇప్పుడు మీరు వచ్చిన పని? మీ పని ఈ బ్రీఫ్ కేస్ మా బాస్ మీకు అందచేసామన్నారండి. బ్రీఫ్ కేసా? ఎందుకు? ఎందుకంటారేమిటండి, 5 lakhs ఈ డబ్బు మీకిచ్చి ఆ టెండర్ విషయం కన్ఫర్మ్ చేసుకున్నారండి. వాట్? పైనుంచి ఇవ్వమంటారా, కింద నుంచి ఇవ్వమంటారా? ముందు నువ్వు లేచినప్పుడు ఐ సే గెట్ అప్. సార్, కరెక్ట్ గా ఇలాగే మీకు కోపం వస్తుందని నా బాస్ నాతో చెప్పారండి. ఎక్కడ పెట్టమంటారు? యూ ఇడియట్, గెట్ అవుట్ ఐ సే. సార్, ఇలా కూడా తిడతారని మా బాస్ నాతో చెప్పారు సార్. సార్, ఈ డబ్బు మీరు తీసుకోకపోతే ఆయన చాలా ఫీల్ అవుతారు సార్. నా ఉద్యోగం పోతుంది సార్. నా బాధను అర్థం గెట్ అవుట్ ఫ్రమ్ చేసుకోండి. హియర్, అదర్వైజ్ ఐ విల్ కాల్ ది పోలీస్. No, sir. Hey, come here. Take your bloody briefcase. Yes, sir. Secretary, పిలిచారా సార్? you. అయ్య బాబోయ్. హలో, అసలు మీ ఉద్దేశం ఏమిటండి? నాకు నాకు లంచం పంపిస్తారా? చూడండి మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, లంచాలిచ్చి పనులు చేయించుకోవాలని ప్రయత్నించడం నేరం. లంచమా? ఏమిటి, నేనా? ఏమీ తెలియనట్టు బుకాయించకండి. నా సిన్సియారిటీ తెలిసి కూడా డబ్బిచ్చి మీ మనిషిని పంపిస్తారా? ఎంత ధైర్యం అండి మీకు? లుక్ హియర్, ఈ టెండర్ మీకు రాదని ఖచ్చితంగా చెప్తున్నాను. హలో హలో, నాయుడు గారు. వాట్ డాడీ, ఏమిటి అలా ఉన్నారు? ఎక్కడి నుంచి ఫోను? నాయుడు గారి దగ్గర నుంచి. అయితే ఆ టెండర్ మనకు వచ్చినట్టేనా? నో, రాలేదు. రాకుండా చేశారు. ఎవరో మన మీద పగబట్టారు.
ఒరే చింతాలు ఎట్రండ్రా. ఇంతకాలం వీడు ఉప్పు తిన్నారు కదరా, ఇప్పుడు వీడు ఉమ్ము తాగండి. తాగండ్రా. డ్రింక్ ఇట్. ఎలా ఉందిరా, రుచిగా ఉందా? ఏయ్, నీ అమ్మకి చెప్పకుండా వచ్చావా? నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసిందిగా. కిరాయి తీసుకోకుండా ఎవరిని కొట్టనురా. ప్రస్తుతానికి ఇదే నా కిరాయి. జగదీష్ చంద్ర ప్రసాద్ హియర్. Stop it! Stop it, I say! ఇప్పటికైనా గుర్తుపట్టావా మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్? నన్ను విసిగించుకో. చెప్పు, ఎవరు నువ్వు? అవునులే, శరీరాలతో ఆడుకునేవాడివి గొంతులెలా గుర్తుపెట్టగలవు? నేనే జగదీష్ చంద్ర ప్రసాద్, నీ పతనానికి పరాకాష్ఠ చూడబోతున్న నీ పరమ శత్రువు. మోహం చూపించకుండా దొంగతనంగా నాతో తలపడే శత్రువులంటే నాకు అసహ్యం. ధైర్యం ఉంటే ముందుకురా, తెలుసుకుందాం. తేల్చుకోవడానికి ఏముంది? పోయింది పోగా మిగిలిన ఆస్తిలో ఎంత మిగిల్చుకుంటావో నువ్వే ఆలోచించుకో. నాన్సెన్స్. ఇవి పిరికి వాళ్ళు ఫోన్లో మాట్లాడే మాటలు. దమ్ముంటే ఎదురుగరా. నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు. నీకు అవసరం ఉంటే, ధైర్యం ఉంటే నువ్వే నా దగ్గరికి రా. నా అడ్రస్. ఇవాటితో నీ పని. గొంతు గుర్తుపట్టకపోయినా మనిషిని గుర్తుపట్టావే. అయితే నువ్వేనన్నమాట. నా నాశనానికి నాంది పలికింది, నాకింత నష్టపరిచింది. నష్టం అనే పదానికి నీకు అర్థం తెలిసిందా? మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, నన్ను ఏదో చేసేద్దామని అంత ఆవేశంగా వచ్చావే. నీ చేతిలో ఉన్న ఈ రివాల్వర్, నీ అహంకారం నన్ను ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? మనసు లేని మనిషి చేసే పనులకి గురి ఉండదు. గురి చూసి నన్ను పతనం చేయాలని చూస్తున్నావా? అది నీ పతనమే అనుకుంటావో, నీ పరివర్తనకి ప్రయత్నమే అనుకుంటావో నీ ఇష్టం. కానీ నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రప్పించానో చూసావా? నాకిప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు నా ముందు తల వంచుకుని నిలబడే ఈ రోజు కోసం. ఒక ఆడదానివి ఇంత పగడు పనికిరాదు. పనికొచ్చింది కాబట్టే నీ పతనానికి పతాకం ఎగురవేశాను. నీకు నష్టం తెప్పించాను, నా గుమ్మం తొక్కించాను. ఎందుకో తెలుసా? తెలుసు, నీ బతుక్కి అంతం చూడమని. ఎవరి అంతో ఎవరు చూస్తారో, ఎవరి అంతో ఎవరు తేలుస్తారో త్వరలోనే తెలుస్తుందిగా మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్. అంతం చూస్తాను. ఏమండి, ఏమిటండి మీలో మీరే ఇలా? ఏమైందండి? ఏమండి, ఏమిటండి ఇది? మిమ్మల్ని చూస్తుంటే నాకు నీకేమైనా అయితే నేను అమ్మా, మీ ఆస్తిపాస్తుల బాధ్యతలను సంఖలో పెట్టుకుని, మీ బ్యాంకు బ్యాలెన్స్లు మనసులో పెట్టుకుని, ఆ చెక్ బుక్లు చేతిలో పట్టుకుని, ఈ భారాన్నంతా నా నెత్తి మీద వేసుకుని మొయ్యలేకపోతున్నానమ్మా, మొయ్యలేకపోతున్నాను. మీరు అలా చూస్తారనే మీ మాట తీయలేకపోతున్నానమ్మా, తీయలేకపోతున్నాను. చూడండి అమ్మా, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నేను నమ్ముకున్న వ్యక్తిగా నాకు మీ మీద నమ్మకం ఉంది. అది మీ తలకు మించిన వ్యవహారం అనుకుంటే
నాతో చెప్పండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట బకాసురుడు బండెడు అన్నం తిన్నట్టు బండెడు చాకిరీ చేయడానికి నేను సిద్ధంగా ఉంటానమ్మా, సిద్ధంగా ఉంటాను. అమ్మా మీకోసం ఎవరు వచ్చారమ్మా? నేను తెలుసుకొని వస్తానమ్మా. పద పద పద. ఎవరినైనా? నేను మేడం గారితో మాట్లాడాలి. ఓహో, సీక్రెట్ నైనా? నీకెందుకు చెప్పాలి? అసలు నన్ను ఎవరనుకుంటున్నావు నైనా? సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన బఫూన్ అనుకుంటున్నాను ఆయన. అమ్మో, నేను మళ్ళీ మిమ్మల్ని కాన్ఫరెన్స్ హాల్లో అవమానించాడా ఆ జగదీష్ చంద్ర ప్రసాద్? అది మీకెలా తెలుసు? కొందరు జాతకాలు అలాగే తెలిసిపోతాయి నాయన. టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు నువ్వు వచ్చిన పని ఏమిటో చక్ 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 చెప్పు నాయన. ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ వల్ల మేము ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. మా కంపెనీలో మా అందరి వాటాలు కలిపి 75% అయితే ఆయన ఒక్కడివే 25%. దాంతో ఆయన ఎండీగా చేశాం. ఆయన రెచ్చిపోయి మమ్మల్ని ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. అందుకే మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. మా వాటాలన్నీ మీకు అమ్మేసి మిమ్మల్ని మా కంపెనీకి ఎండీగా చేయాలనుకుంటున్నాం. ఓహో, నన్నే ఎందుకు అనుకున్నారు? ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ తో సమానంగా నిలబడి అతనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరే సమర్థులు. ఇవి మా అందరికీ సంబంధించిన వాటాలు. మీకు అమ్మినట్లుగా సంతకాలు చేసి రెడీగా ఉన్నాయి. మీ లాయర్ని కన్సల్ట్ చేసి ప్రస్తుతానికి 50 లక్షలు ఇస్తే రేపు ఉదయం ఆఫీసుకు 10:30కు వస్తే మిమ్మల్ని ఎండీగా అందరికీ పరిచయం చేస్తాను. తప్పకుండా వస్తాను. స్వాగతం, సుస్వాగతం. పూలదండలు వేసేవాళ్లు లేరు, జై కొట్టేవాళ్లు లేరు, హడావుడి అసలే లేదు. ఆహా! ఆశ్చర్యంగా ఉంది కదూ? మిస్టర్ ఈశ్వరరావు, ఏమిటిదంతా? అతనేం చెప్తాడు, నేను చెప్తాను. ఐఎమ్ వెరీ సారీ టు సే, నీకిచ్చిన షేర్ పేపర్స్ అన్ని బోగస్. నువ్వు ఎండి అనుకుని ఇక్కడికి వచ్చింది కూడా బోగస్సే. నన్ను దెబ్బ కొట్టి నాకెంత నష్టం చేశావో తెలుసా? అందుకే ఆడది ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళొచ్చు. అంటే ఇంగ్లీష్ లో సింపుల్ గా గెట్ అవుట్. అలా అనే హక్కు మీకు లేదు. ఎవరు నువ్వు? కలలో రాక్షసుని, ఇప్పుడు మానవుణ్ణి. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? డొంక తిరుగుడు మనుషులకి డొంక తిరుగుడుగానే సమాధానం చెప్పాలి కాబట్టి. ఏమిటి? ఎస్, ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్నవి మీరు ఫ్రాడ్ చేసిన పేపర్స్ లాంటివి కావు, ఒరిజినల్ పేపర్స్. మీ మిగతా పార్ట్నర్స్ అందరూ వాళ్ళ షేర్స్ అమ్మి సంతకాలు పెట్టిన రియల్ పేపర్స్. చూసుకోండి. I can't believe this. నా మాట మీద ఇంకా నమ్మకం కుదరడం లేదా? జస్ట్ మినిట్. లేడీస్ అండ్ జెంటల్మెన్, ప్లీజ్ కమ్. మీరంతా కలిసి నన్ను నన్ను ఇంత మోసం చేస్తారా? దిస్ ఇస్ చీటింగ్. మోసం చేసింది ఎవరు? మీరు మోసం చేశారు, మీరే ఫ్రాడ్ చేశారు. అందుకే మా మేడం గారు ఈయన గారికి ఇచ్చిన చెక్కుని బ్యాంకులోనే క్యాన్సిల్ చేశారు. తెలివితేటలు మీ ఒక్కరికే సొంత అనుకోద్దు మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్. మీ మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మర్యాదగా మా మేడం గారి సీట్ నుంచి లేవండి. సారీ జగదీష్ చంద్ర ప్రసాద్, మా షేర్స్ అన్ని ఆవిడకే అమ్మేశాం. రూల్ ప్రకారం ఈ క్షణం నుంచి ఆవిడే మాకు ఎండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. అయ్యో, వీడి దుప్పదగా ఇదేంటమ్మా ఫేస్ మీద ఈ టైప్? అయ్య బాబాయ్,
చేతి మీద ఏంటమ్మా ఇలా కొట్టాడు? అయ్యో అయ్యో, లగ్గేంటమ్మా ఇలా చేశాడు? అయ్య బాబాయ్, ఇలా కొట్టాడేంటమ్మా? ఒళ్ళంతా హోనం చేశాడు. ఒళ్ళంతా కొట్టాడు. ఒళ్ళంతా కొట్టాడా? కొడతాడమ్మా వాడు. వాడికి కొట్టడం తప్ప ఇంకేమీ తెలీదు. వాడి సంగతి నేను చూస్తాను కదా. ఈసారి ఇంకో బెటర్ ప్లాన్ ఇస్తా. ఇంకో ప్లానా? ఎస్, డోంట్ వర్రీ, మాస్టర్ ప్లాన్. ఈ ప్లాన్ నుంచి తప్పించుకోలేదు. సార్ సార్, ఎండి గారు వచ్చారు. ఫ్రెండ్స్, ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడ పిలిపించాలంటే, అందరికీ ఈ కంపెనీలో ఈక్వల్ షేర్స్ ఇచ్చి కంపెనీ పార్ట్నర్స్ గా చేయాలని తీర్మానించుకున్నాను. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మన మాజీ ఎండి గారు మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్ రిజైన్ చేయాలి. ఎందుకంటే ఆయన హయాంలో చేసిన ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి. వాటన్నిటికీ వీరే కారణమని రుజువు చేయడానికి ఈ ఒక్క ఫైల్ చాలు. కానీ ఆయన ఒక పెద్ద మనిషిగా, గొప్ప ఇండస్ట్రియలిస్ట్ గా గౌరవించి కొన్ని వివరాలు చెప్పదలుచుకోలేదు. మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, ఈ ఫైలు పోలీసులకు అందజేయమంటారా లేదా మీరే రాజీనామా చేస్తారా? అంటే ఇంగ్లీష్ లో సింపుల్ గా రిజైన్. అర్థమైందా? మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్ రిజైన్ చేయాలి. అమ్మగారు, జగదీష్ చంద్ర ప్రసాద్ గారి భార్య అట మీకోసం వచ్చారు. మిస్సెస్ జగదీష్ చంద్ర ప్రసాద్ గారు, కూర్చోండి. నేను వచ్చింది కూర్చోడానికి కాదు, మీతో ఒక విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిటి? నా భర్త మీకేం అన్యాయం చేశారు? మీకేం ద్రోహం చేశారు? ఆడవాళ్ల బ్రతుకులతో మగవాళ్లు ఆడుకుంటారని విన్నాను, కానీ మగవాడి బ్రతుకుతో ఆడది ఆడుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. నా భర్త అహంకారే కావచ్చు, కానీ అక్రమాలు చేసేవాడు కాదు. నా భర్త కోపిష్టే కావచ్చు, కానీ కొంపలు కూల్చేవాడు మాత్రం కాదు. నా భర్త 10 మంది కడుపులు నింపేవాడే, కానీ కడుపులు కొట్టేవాడు కాదు. ఏ ఆడదైనా తన భర్త గురించి ఇలాగే అనుకుంటుందని మాత్రం మీరనుకోకండి. నా భర్తతో నాకు 23 ఏళ్ల అనుబంధం ఉంది. నా భర్త అని మురిసిపోకండి. అతను మీకు భర్త కాకముందే నాకు భర్త. మీ తాళికి 23 ఏళ్ల వయసు అయితే నా మంగళసూత్రానికి 24 ఏళ్ల వయసు అయింది. ఆశ్చర్యపోకండి, ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. మీ భర్త అక్రమాలు చేసే మనిషి కాదన్నారు, కానీ చాలా వికృతమైన మనసు గల మనిషి అనే విషయం మీకు తెలుసా? మీ భర్త కొంపలు కూల్చే మనిషి కాదని మీ నమ్మకం, కానీ బ్రతుకులు కూల్చగల మనిషి అనే విషయం మీకు తెలుసా? మీ భర్త కడుపులు కొట్టేవాడు కాదని మీ నమ్మకం, కనీసం కడుపు తీపి కూడా లేని మనిషి అనే విషయం మీకు తెలుసా? ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకెందుకు దాస్తాను లక్ష్మి? నన్ను నాన్నం చేసినందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? చూడు, రేపు నా బర్త్డే ఫంక్షన్ లో నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మనకెప్పుడో పెళ్ళైపోయిందని, నువ్వే నా భార్యవని అందరిలో చెప్తాను. ఫ్రెండ్స్, మీరెవరూ ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నన్ను నిన్నటి వరకు అందరూ అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా? మీకు పెళ్ళెప్పుడు, మీరు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది అని.
ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తాను. ఆమె నవ్వితే నవరత్నాలు రాలిపడతాయా అన్నట్టుగా ఉంటుంది. ఆమె నడచినా మాట్లాడినా నేనెంత థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతానో. ఆమె ఎవరండి? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ శ్రీ విశ్వేశ్వరరావు గారి ఏకైక పుత్రిక. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఎంత మోసం! నా కడుపులో ఊపిరి పోసుకున్న బిడ్డ సంగతి ఏమిటి? ఊపిరి తీసేస్తే సరి, ఇంగ్లీష్ లో సింపుల్ గా అబార్షన్ అంటారు. ఛే! నాతో చెప్పింది ఏమిటి? ఇక్కడ అన్నది ఏమిటి? మిమ్మల్ని నమ్ముకున్నదాన్ని నన్ను ఇంత మోసం చేస్తారా? నమ్మావు కాబట్టి అన్యాయం చేయగలిగాను. నమ్మకపోతే న్యాయమే చేసి ఉండేవాడిని. జగదీష్ చంద్ర ప్రసాద్, పూర్తి పేరు పెట్టి పిలిచావంటే నన్ను మర్చిపోవటానికి డిసైడ్ అని. లాయర్ గారు, ఎస్, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. ఈమె స్నేహితురాల్ని ఎవరో మోసం చేశారు, కడుపు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోర్టుకి వెళితే కడుపు రావడానికి కారణం ఒక్కడే అని ఎలా చెప్పగలను? ఆ ఒక్కడితోనే తిరిగిందని గ్యారెంటీ ఏమిటి? అదే అడుగుతుందండి కోర్టు. దేనికైనా సాక్ష్యం ముఖ్యం. హలో రఘు, హాయ్. ఎక్స్క్యూజ్ మీ. చూసావా, నువ్వు కోర్టుకి వెళ్ళినా నీ కోరిక నెరవేరదు. ఒక్క నిమిషం. మావగారు, ఏంటన్నాడు గారు? ఏం లేదు, నాకు ఎలాంటి అమ్మాయితో సంబంధం ఉందనుకోండి, మీ అమ్మాయిని నాకు ఇవ్వటం మానేస్తారా? అమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట ఎంత మాట! మన లాంటి వాళ్ళ స్టాటస్ కి ఇటువంటి సంబంధాలు కూడా ఎలా ఉంటాయి? ఓకే సరళుడు గారు. చూసావుగా, ఉన్న ఒక్క అవకాశం కూడా నీకు లేదని విచారిస్తున్నావా? పతివ్రతలా ముందే అలంకరించుకొచ్చేసావే. అయినా క్షమించి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈమె పేరు లక్ష్మి. చాలా మంచి అమ్మాయి, బాగా పాడుతుంది కూడా. మా కుటుంబానికి తెలిసిన మనిషి, తెలివిగల అమ్మాయి కూడా. పాపం ఎవడో దుర్మార్గుడు కడుపు చేసి పారిపోయాడట. వాడు ఎక్కడున్నాడో తెలియదు. వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి నాకు చెప్పింది. As you know, నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మీలో ఎవరైనా సరే ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఏ లోటు రాకుండా చూసే బాధ్యత నాది. మిస్టర్ నాయుడు బ్యాచులర్ కదా? నువ్వు మరెవరండి? కాలుగా నాడదాన్ని పెళ్లి చేసుకుంటే మా డాడీ కాల్ తీసేస్తాను. సారీ మిస్టర్ గోపి, ప్రస్తుతానికి మా మిస్సెస్ ఊళ్ళో లేదు. కావాలంటే కొద్ది రోజులు నేను ఉంచుకుంటాను. ఇంతైనా కనుక ఈ నుదుటి బొట్టు, ఈ తాళి బొట్టు ఎందుకు ఉంచుకున్నానని అడుగుతారా? ఈ దేశంలో పుట్టిన ఆడదాన్ని కనుక నేను కులట కాదని ఆయన నోటితోనే ఈ సమాజానికి నిజం చెప్పించాలి కనుక. ఇప్పుడు చెప్పండి, ఆయన విషయంలో నా ప్రవర్తన తప్పంటారా? జీవితంలో దెబ్బతిన్న ఆడదానిగా నా ఆవేశం తప్పంటారా? ఆయన తెలుసుకున్న ప్రతి క్షణం గుండెల్లో నరాలు గుణపాలే గుచ్చుకుంటూ ఉంటాయి. నేను ఎదురు తిరగడం తప్పంటారా? చెప్పండి, మీరే చెప్పండి. న్యాయం జరగకుండా నీకు న్యాయం జరగాలి, అదే నేను కోరుకునేది. అమ్మా విజయశాంతి, విజయశాంతి లారా. అబ్బా, నా పేరు విజయశాంతి కాదు. ఏదో శాంతి లేవమ్మా, మన శాంతి లేకుండా చెబుతున్నారు. మీ ఇద్దరిని కలపలేక చేస్తున్నాను. నీకు బ్రహ్మాండమైన ప్లాన్ చెప్పనా? బాబు, నీకు నీ ఐడియాలకి వద్దన్నాం. ఒకసారి తొండని చూసి బెదిరిపోయాను, మరోసారి దెబ్బలు కూడా తిన్నాను. ఇక నీ మాట విన్ను. వినరమ్మా, వినరు. ఎందుకంటారు? సూపర్ హిట్ అయ్యే సినిమా కొనడానికి 10 years పెట్టి చేసినట్టే మంచి ఐడియాలు పనికిరావు.
అయినా నీకు చెప్పే లాభంలే. ఏంటా చూపు, అన్నీ నేను చూసుకుంటాను కదా. రేయ్, బ్రహ్మాండమైన నా 2 ప్లాన్లు చెడగొడతావురా? ఈసారి ఇస్తాను రా లారీ డ్రైవర్ లాంటి సూపర్ హిట్ ప్లాను. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? బొబ్బిలి రాజా నాన్ని నాన్ని నన్ను దారి లాలే 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 లాలే. బ్రహ్మ తిన్నావా? లేదు, నువ్వు రాకుండా ఎప్పుడైనా తిన్నానా? ఈ మాటలకి వస్తున్నా గురు. బాసు, ఇవాళ నా పుట్టినరోజు. ఈ బాదగిరి మీ ఇద్దరు తాగి నా జీవితం ఉప్పు చేప పప్పుచారు లాగా, గోంగూర మాంసం లాగా, స్టువర్ట్పురం దొంగల సినిమా లాగా హాయిగా కలకాలం ఉండాలని ఆశీర్వదించండి గురు. మొన్నే కదా నీ పుట్టినరోజు అన్నావు? మొన్నెప్పుడు గురు? 6 నెలల క్రితం. అంటే సంవత్సరానికి 2 పుట్టినరోజులు చేసుకుంటావా? ఏం చేయమంటావు గురు? మా అమ్మ ఒకటే అని చెప్పింది, మా నాన్న ఒకటే అని చెప్పాడు. నాకు డౌట్ వచ్చేసరికి ఇద్దరు లేరు. ఎందుకైనా మంచిది కదా అని 2 డేట్లు చేసుకుంటున్నాను. అయినా గొడవలు నీకెందుకు గురు? తాగేయండి, తాగేయండి చెప్తా. నీకు నా పుట్టినరోజు మీరు తాగాలి కానీ నాకెందుకు గురు? నేను తాగను అయ్యో. అమ్మా మితా పాటిల్, ఏంటి? ఏదో జరుగుతుంది అనుకుంటే ఏమీ జరగలేదు. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏంటి ఏంటి ఏంటి? నువ్వేమీ మాట్లాడద్దు. నేను ఆపమనే అంతవరకు నువ్వు ఏడుస్తూనే ఉండు. తిడుగా సలహా ఇస్తాను, చేస్తావా? బంగారం లాంటి పిల్ల, నువ్వంటే ఇష్టపడుతుంది. నీకు తెలుసో తెలియకో రేప్ చేశావు కాబట్టి పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటాను రా, కానీ రేప్ చేసినట్టు గుర్తు రావట్లేదురా. అదే మరి, రేప్ చేసినోడికి రేప్ చేసినట్టు గుర్తుండదు బాబు. నువ్వు ఆడవకమ్మా. మా వాడు చాలా మంచివాడు, చెప్పినట్టే చేస్తాడు. నిన్ను డెఫినెట్ గా పెళ్లి చేసుకుంటాడు. ఒట్టు నవ్వమ్మా. అది అలా నవ్వాలి. నీ మెళ్ళ ఉరితాడు కాదు, పసుపు తాడు. ఎంగిరికి మాంగళ్యం తంతనానేనా ఎంగిరికే డెంగిరికే డెంగ్. ఏడవద్దు, ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. తప్పకుండా పెళ్లి చేసుకుంటావు కదా? తప్పకుండా చేసుకుంటాను. ప్రామిస్. డాక్టర్, నా బాబు, నా ఇంటి కుటుంబం ముందు వదిలేసిన మీ కమ్మ బిడ్డ వీడేనమ్మా. అమ్మా, ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా. అవును బాబు, ఈవిడే నీ కన్ను తల్లి. పెంచిన తల్లిగా నేను దూరం అవుతున్నా, నీ కన్న తల్లి నీకు దగ్గర అవుతుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? వద్దమ్మా, అంత మాట అనుకో. నువ్వే నా అమ్మవి, నువ్వే నా తల్లివి. బాబు, ఈ తల్లి చనిపోతే ఏడవనని మాటిచ్చావు, గుర్తు. అమ్మా, అమ్మా. బాబు, నా ఇంటి గుమ్మం ముందు వదిలేసా, నా ఇంటి గుమ్మం ముందు వదిలేసా, నా ఇంటి గుమ్మం ముందు వదిలేసా. నేను చెప్పింది చెయ్యి, చెప్పినట్టు చెయ్యి. చెప్పండి. వీలు చూసుకుని
అతని షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టాం. పద భోంచేద్దాం. సారీ, హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మని చూస్తే గానీ నాకు అన్నం కనుక కాదు. బాబు, బాబు, బాగా నటిస్తున్నా. లేనిపోని ప్రేమ వలకపోయొద్దు. అంటే కన్న తల్లిని నాకు నీ మీద ప్రేమ లేదంటావా? ముమ్మాటికి లేదు. కన్న ప్రేమ ఉన్నదానివి అయితే ఎవరు గుమ్మ ముందో పారేసి పారిపోయేదానివి కాదు. బాబు, ఆవేశపడకు. నా మనసు తట్టుకోలేదు. ఆహా, పసివాడిని పారేసినప్పుడు తట్టుకోలేదా? ఇన్నేళ్లు కన్నకొడుకు దూరమైనప్పుడు తట్టుకోలేదా? బాబు, ఆనాటి నా పరిస్థితి ఏమిటో నువ్వు అర్థం ఏమిటి అర్థం చేసుకునేది? ఆనాటి కుంతి దగ్గర నుంచి ఈనాడు కాలు జారిన కన్నపిల్ల వరకు ఏదో కట్టుకోదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. పరిస్థితులు అంటారు, ప్రభావాలు అంటారు. దుమ్ము దులిపేసిపోయినట్టు కలిపారేసిపోతారు. అసలు నా మాటే వినకుండా నువ్వు మాట వెంటానికి రాలేదు. నా తండ్రి ఎవరో అని అడగడానికి కూడా రాలేదు. నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నా కొడుకు వీడేనని 10 మందిలో చెప్పుకు తిరగద్దని చెప్పడానికి వచ్చాను. నా గుగ్గుపాలు పట్టి బజార్ పాలు చేయకుండా తన వల్ల నన్ను ఇంతవాణ్ణి చేసిన నా తల్లి లేదని చెప్పడానికి వచ్చాను. నా తల్లి చచ్చిపోయింది. బాబు, నా మొహం చూడకూడదని నిర్ణయించుకున్నావా? కొడుకు చేత చీ అనిపించుకునే తల్లి తల్లి కాదయ్యా. అందుకే నీతో నిజం చెప్పాలని వచ్చాను. ఏమిటా నిజం? ఏ డాక్టర్ అయినా పరీక్ష చేసిన తర్వాతే మందులిస్తారు. ఏ కోర్టు అయినా వాదోపవాదాలు సరిపిన తర్వాతే శిక్ష విధిస్తుంది. కానీ అసలు నా మాటే వినకుండా నన్ను శిక్షించడం న్యాయమా బాబు? న్యాయం ధర్మం అనే మాటలకి నిర్వచనాలు చెప్తుంటే వినే స్థితిలో నేను లేను. నేను మాట అంటూ వింటే నా తల్లి మాట వింటాను. బాబు, నేనెవరో నీకు తెలుసా? తెలీదు. వర్షంలో ఎందుకే తపస్సు? మాటలు రావా? మా డాడీని ఎదిరించే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవ్వరూ లేరనుకున్నాను. ఆ దమ్ము నీకే ఉందని నమ్ముతున్నాను. అసలు మా డాడీకి నీకు ఏమిటి సంబంధం? చెప్పు. నీ బాబుని అడగరా, చెప్తాడు నేనెవరో. బాబు, వదలండి, వదలండి. అయ్యో బాబు!
నాకెందుకో భయంగా ఉందండి. అమ్మా అమ్మా లేదమ్మా అమ్మా అమ్మా కన్న తల్లి కడుపు తీపి తెలియక మూర్ఖంగా ప్రవర్తించానమ్మా. నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. బాబు, ఇందులో నీ తప్పలేదు బాబు, ఇందులో నీ తప్పలేదు. నా గుండెల్లో ఉన్న బాధ నీకు అర్థం కావాలంటే నా గతం నేను నీకు చెప్పాలి. మనసిచ్చే అమ్మకాన్ని నేను పూర్తిగా నమ్మాను బాబు. ఆ నమ్మకమే నీ జన్మకి కారణమైంది. ఆ నమ్మకమే నా మీద కులటనే అభాండం వేసింది. నీ పసిరూపాన్ని చూసి మురిసిపోతూ అవమానాలు మర్చిపోతూ బ్రతుకుతూ ఉంటే నిన్ను అడ్డం పెట్టుకుని ఆస్తి మీదకి వస్తానేమోనని మన ప్రాణాలు తీయడానికి రౌడీని పంపించాడు బాబు. ఎవరు నువ్వు? సరదాగా తిరిగినంత మాత్రాన టపాసు బెల్లం అయిపోతావా? వీడు వారసుడా? తలుపులు తెరవడానికి రాలేదే, రెండు ప్రాణాలు తీయడానికి వచ్చానే. తర్వాత ఇంటికి వెళ్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారన్నా నేను నీకోసం ఎంతో వెతికాను తెలుసా బాబు. అప్పటి నుంచి నీ వయసున్న వాళ్ళని చూసినప్పుడల్లా వీళ్ళల్లో నా బాబు ఎవరోనని ఆశతో వెతికేదాన్ని, నిరాశతో తిరిగి వెళ్ళేదాన్ని. కానీ ఆ భగవంతుడు ఈనాడు బాబు బాబు ఆనాడు నేనన్నానే నిన్ను కన్న తల్లి చాలా అదృష్టవంతురాలని. అదృష్టవంతురాలు నేనమ్మా, అదృష్టవంతురాలు నేను. నాకు నా బాబు దొరికాడు. ఎంత రేటు చెప్పేది నేను. ఆహా, ఎంత చెప్పు? 10 రూపాయలు.
రూపాయల గెల మొత్తం 3 అట్టుపళ్ళ తోట మొత్తం ఇస్తారు లేకపోతే నా కొట్టుకొచ్చి నా పిల్లాన్ని పోసుకొట్టి నన్ను రేటు అడగకుండా నా ఇటుపళ్ళు తింటావా నా చెప్పిన రేటు కొట్టు లేకపోతే ఇటుపళ్ళు కక్కు నువ్వు పో. ఓహో అలా వచ్చావా సరే కాని నా దగ్గర ఎట్టుకో నా తొక్కలే బాబాయ్ తొక్కలే తినేసింది కనపట్లా మేక తినేసిందా ఈ మేక ఎవరిది బాబు నాదే బాబు ఆహా మరి నా తొక్కలు నాకు ఇప్పించమని లేకపోతే నీ మేక సంగతి నేను చూసుకుంటాను మరి మేక తినేసిందని చెప్తున్నాను కదయ్యా కక్కమను మేకలా తొక్కుతాడయ్యా మరి నేనెలా కక్కుతాను అనుకున్నావయ్యా బాబాయ్ అదిగా అరటిపండు ఖరీదు 3 రూపాయలు అన్నావు కదా మరి తొక్క ఖరీదు 10 రూపాయలు 3 తొక్కలు 30 రూపాయలు ఇచ్చాయి ఇది ఎక్కడ న్యాయమయ్యా బాబు ఇదేమా న్యాయం అయ్యా అన్నప్పుడు మమ్మల్ని కక్కమన్నప్పుడు లేదు మరి ఇచ్చే ఏ లేకపోతే మేక ఆగవయ్యా బాబు నీ 30 రూపాయలు ఇచ్చే మనతో పెట్టుకోక ముందు బాబు అసలే దొంగ కూడా పెట్టారక అయ్యో బాబు బాబు పొద్దులేటి ఎవరు మొక్కలు చూశారు బాబు వద్దు బాబు నువ్వు ఒక కిరాయి గుండావనుకుని ఆ రోజు ఈ పని పురమాయించాను కానీ కన్ను కొడుకని తెలిసిన తర్వాత ఆత్మవంచన చేసుకుని నిన్నొక ఎరగా ఉపయోగించుకోలేను వద్దు బాబు ఏమిటమ్మా నువ్వు నీ ఆశయాన్ని నెరవేర్చానని మనసారా గర్వపడుతూ ఆ రోజు నువ్వే నన్ను అభినందించావు. ఆనాడు మన మధ్య ఉన్నది ఒప్పందం మాత్రమే, కానీ ఈనాడు మన మధ్య ఉన్నది అనుబంధం. ఆ అనుబంధమే నా బాధ్యతను ఇంకా పెంచిందమ్మా. జనార్దన్, హౌ ఆర్ యు? పలకరింపుల కోసం ఫోన్ చేయలేదు సార్. మీరు మా ఫైనాన్స్ కంపెనీ నుండి తీసుకుని 50 లక్షల రూపాయలు ఇమీడియట్ గా కట్టమని మా ఎండి గారు ఆర్డర్. వాట్ నాన్ సెన్స్! ఎన్ని లక్షలు తీసుకున్నాను, ఎన్ని లక్షలు కట్టాను? ఎప్పుడైనా మీ కంపెనీ నుంచి ఎలా ఫోన్ వచ్చిందా? ఐఎమ్ సారీ సార్, ఇవి పైనుంచి వచ్చిన ఆర్డర్స్. ఉంటాను సార్. నా మద్రాసు నుండి పేసరే వేలిపిల్లే సౌఖ్యమా? హలో వేలపిల్లి గారు, ఏమిటి సంగతులు? పన్ను ఇల్లే సార్. మాజిదా కంపెనీ అప్పుగా 70 లక్షలు ఇచ్చినాం కదా, ரொம்ப అర్జెంట్ గా రిటర్న్ పంపమని ఆ పెద్దాడు ఫోన్ చేసినాడా? లేకపోతే నీళ్ళు జప్తు చేస్తాను వార్నింగ్ ఇచ్చినాడు. ఫ్రెండ్లీగా చెప్తున్నా సార్, పాపం చేసుకోవద్దు. మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, మై సైడ్ చమలాల్ బోల్ రావు, బొకాడియా ఫైనాన్సర్స్. Yes! నాకు తెలుసు మీకు కట్టాల్సిన ₹1 కోటి ఇమ్మీడియట్ గా కట్టాలి, అంతేగా? ఆయిల్ పే. ఏమి డాడీ? ఆ పబ్లిక్ రౌడీ మరో 2 గంటల్లో నాకు బందీగా కావాలి. అలాగే డాడీ. జాగ్రత్త, వాడు నాకు కావలసింది ప్రాణాలతో. అన్నయ్య ఆయన పోయిన తర్వాత నువ్వే కనుక అదుకోకపోతే. చెల్లెమ్మా, అనవసరంగా నన్ను గొప్పవాణ్ణి చేసి మీ అందరి దగ్గర నుండి నన్ను దూరం చేసుకోకండి. అంత మాట అనక బాబు, నువ్వెంత మంచోడివి, అందరూ నిన్నెందుకు రౌడీ రౌడీ అంటారు? ఏముంది, ఓ మంచి పని కోసం 10 మందిని అంటే రౌడీ అన్నారు. మంచి చేయడమే రౌడీతనం అయితే మీ అందరి కోసం నేను ఎప్పుడు రౌడీగానే బ్రతుకుతాను. వస్తాను. బాబు సార్, ఈ అడ్రస్ ఎక్కడ తెలియటం లేదు, కాస్త చెప్తారా? డోర్ నంబర్ హలో, నేనెవరో తెలుసా నీకు? గొంతు గుర్తుపట్టలేనంత అసమర్థురాల్ని కాను మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్. షడప్! ఆ రోజే నిన్ను కాల్చి పారేసుంటే నాకు ఈ గొడవ ఉండేది కాదు. నీకు ఆ ధైర్యం లేదని నాకు ఎప్పుడో తెలుసు. హ, నీకు ధైర్యం ఉంటే నేను చెప్పేది విని ముందు. నువ్వెంతకాలం ఏ రౌడీగాడి అండ చూసుకుని విర్రవీగుతున్నావో హ, వాడు కొన్ని క్షణాల్లో చావబోతున్నాడు. ఏ గుండె ఆగిందా? మాట రావటం లేదు. ఏమిటి, చంపుతావా? చంపు, కానీ వాణ్ణి గురించి నేను ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి. చచ్చిన తర్వాత చెప్పనా లేదా చావక ముందే చెప్పనా? డోంట్ వేస్ట్ మై టైం. ఎవడైతే నాకేంటి? ఎవరో అయితే ఎందుకు చెప్తాను. ఒకవేళ నువ్వు తీసుకెళ్లి వాడిని చిన్నప్పుడే స్కూల్లో జాయిన్ చేసావనుకో, సన్ ఆఫ్ అని రాసుకుని ఉంటారు రిజిస్టర్లో. ఇప్పుడు నువ్వు వాడిని చంపితే
ఆ తర్వాత ఈ లోకానికి నేను చెప్పాల్సి వస్తుంది. హీ ఈస్ ద సన్ ఆఫ్ మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్ అని. కళి, నువ్వు వెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. గో. బాబు, 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 బాబు. ఏమండి, కట్టుకున్న భార్యగా మీ ముందు మాట్లాడలేనండి. మాట్లాడలేనంత మాత్రాన నాకేమీ తెలియదనుకోకండి. ఏమిటి? ఏం తెలుసు నీకు? నాకంటే ముందు మీ మనసులో ఎవరికి చోటు ఇవ్వకపోయినా ఒకరి మనసులో మీరు చోటు చేసుకున్నారు. ఒకరి జీవితంతో మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. 10 మందిలో అవమానించారు. కానీ ఈరోజు తరిగిపోయిన ఆస్తి తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ మీరు పోగొట్టుకున్న మనశ్శాంతి, కరిగిపోయిన పరువు మళ్ళీ తిరిగి రావండి. దానికి కారణం ఎవరు? ఈ ఇంట్లో నా స్థానం నాది కాదండి, ఆవిడదే. మీరు ముందు 3 ముళ్ళు వేసింది ఆవిడకి. ఈ సంఘం దృష్టిలో నేనే మీ భార్యనేనా? నా దృష్టిలో మాత్రం ఆవిడే మీ భార్య. చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పేది వింటుంటే. అలాగే ఉంటుందంటే నేను చెప్పింది నిజంగా నిజం. నేను అతని కబురు పంపించాను, వచ్చే టైం అయింది. నేనే అతనితో నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎప్పటికైనా ఓ బంధంతో ఈ ఇంటి ద్వారబంధంలో అడుగుపెట్టాల్సిందేగా. కానీ కొంచెం తొందరపడి తాళి కట్టక ముందే వచ్చేసింది. ఏ తప్ప? అది కాదమ్మా నేను చెప్పేది. చూడు, నువ్వు చెప్పనక్కర్లేదు, నేను వినక్కర్లేదు. వీళ్ళ తల్లిదండ్రులతో నేనే మాట్లాడతాను. తనని ఎవరూ చూడలేదనుకుంటుంది. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. నా జీవితంలో ఇంకా ఆడను గురు. నువ్వేం చేస్తావో చేసి నా లలిత నాకు దక్కించు గురు. డ్రామాలాడకు. ప్లాన్ చేయడం పూర్తయింది. కొంచెం వెయిట్ చెయ్యి, అదేమిటో తెలుస్తుంది. కానీ హాయ్, గురు, ఎవరి బ్లాక్ బ్యూటీ? బ్లాక్ బ్యూటీ కాదు, బాంబు బ్యూటీ. నీకు కబురు చేసింది ఎందుకో తెలుసా? తెలియకుండా ఎందుకు వస్తాను? చూడ్డానికి ఇది బుల్లి బాంబులా కనిపిస్తుంది కదూ. చాలా పవర్ఫుల్ టైం బాంబ్. అయితే దీన్ని అక్కడ ప్రయోగించు. ఓకే. ఏ మిస్టర్, 3 లెక్క పెట్టు. 1 2. నిశ్చితార్థం ఎప్పుడు? కరెక్ట్గా 11:45కి నిశ్చితార్థం. ఆ టైం ఫిక్స్ చేసావుగా? చేశాను గురు. అన్నది ప్రేమ. ఏమయ్యా, కాళ్ళు కనపట్టాలా? నెత్తర పెట్టుకుని నడుస్తావా? బుద్ధి లేకపోతే సరే. అయ్యో చూడవయ్యా, ఇవన్నీ ఎలా పడిపోయినా చూడు. చూసారు తెలుపుకుంటా తలకాయ మాట్లాడవే. నువ్వు మాట్లాడవే. వాడికి చెప్పా, ఒరే డబ్బులు పెట్టుకుంటే మనకు కలిసి రాదురా, ఎక్కడైనా దొంగతనం చేస్తారంటే కాదు నాయన, నిశ్చితార్థం కదా, డబ్బులు పెట్టి కొనుక్కుందామని ప్రత్యేకంగా చెప్పి పంపించాడు. నువ్వు మాట్లాడవే నువ్వు. అయ్యో, నా పొట్లకాయలు, నా ఆనపకాయలు, నా వంకాయలు, నా టొమాటోలు, తోటకూర కట్ట ఏమి? నువ్వు మాట్లాడవే అరుస్తుంటే నువ్వు మాట్లాడవే నువ్వు. ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా చావను? ఇవన్నీ ఎలా చావనే? మాట్లాడవే నువ్వు. బాబు, నీ పుణ్యం ఉంటుంది, ఒక్కసారి సారీ చెప్పు నాయనా. మరి ఈ విషయం ముందు చెప్పొచ్చు కదయ్యా. 1/2 గంట సేపు గొంతు చుచ్చుకున్నారు సార్. ఏహే అంట, పైగా తక్కువ 2 జేబులో చేతులు పెట్టుకొని చూశాడో లేవు.
కొబ్బరి బొండం ఏది? ఆహా, సమయానికి దేవుళ్ళ వచ్చి ఇది ఇచ్చారు కాబట్టి సరిపోయిందండి. ఇది లేకపోతే నిశ్చితార్థం ఆగిపోయింది బాబు. మంచి కొబ్బరికాయ అండి, మంచిదండి. 5 రూపాయలు ఇచ్చుకున్నానండి. జాగ్రత్త. ఎంత మంచోడు. డాడీ అందరూ అవుట్. ఆ రౌడీ గాడికి జరిగే నిశ్చితార్థంలో మన శత్రువులకు చావు నిర్ణయించాను. కొబ్బరి బొండంలో బాంబు పెట్టాను. ఇంకో 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఆ తర్వాత శత్రునాశనంలో శేషం కూడా మిగలదు. అలా జరగటానికి వీల్లేదు. మీ శుభకార్యానికి అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించండి. లేదండి, నేనే మీకు నష్టం చేసిన. మీరు మా అందరికీ చాలా ఉపకారం చేశారు. థ్యాంక్స్. నష్టం నువ్వు చేయలేదు, నువ్విద్దరు వ్యక్తుల మధ్యలో మధ్యవర్తివి. ఒక నష్టం వెనుక లాభం, దుఃఖం వెనుక సంతోషం ఉంటుందని ఈ మధ్య తెలుసుకున్నాను. వస్తాను. ఆగండి. పెద్ద మనిషిగా ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేశారు. రక్షించిన ఆ చేతులతోనే అక్షంతలు వేసెళ్ళండి. అబ్బాయికి మంచి జరుగుతుంది. అడ్వెంచర్ చేసి కొందరికి ఫ్యూచర్ ని ప్రసాదించి వస్తున్న తండ్రి గారికి థ్యాంక్స్. ఏంట్రా పేలుతున్నావు? పేలవలసిన చోట బాంబు పేలలేదు కనుక నేనే పేలుతున్నాను డాడీ. నీ ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తున్నాను డాడీ. ఫోన్ వస్తే నీ ఫేస్ లో కదలికలు కనిపెట్టాను. ఆ రౌడీ గాన్ని వాంటెడ్ గా వదిలేసింది నువ్వే అని కూడా తెలుసుకున్నాను. ఆ రౌడీ కొడుకు మీద మనసులో మమకారం పెరిగిపోయి వాడికి ఆస్తి రాసేస్తే నేనేమైపోవాలి? అడుక్కు తినాలి. అందుకే బాంబు ప్లాన్ వేశాను. కానీ ప్రయోజనం లేకుండా చేశావు. కాబట్టి వీటి మీద సంతకాలు చేయించుకుందామని ప్రిపేర్ చేసి ఉంచాను. నేను నీకు తలకొరువైనా పెట్టాలి, లేదంటే వీటిపైన నువ్వు సంతకమైనా పెట్టాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు గాని నీలాంటి నీచుడి పేరున ఆస్తిరాయను. మమ్మీని పంపిన చోటుగా డాడీని కూడా పోస్ట్ చేయండి. లక్ష్మి హియర్. నీ మొగుడు బతకాలంటే 15 నిమిషాల్లో ఆయన పాత బంగళా దగ్గరకు రా. ఈ విషయం పోలీసులకు చెప్పి నీ తెలివితేటలు ఉపయోగించడానికి ప్రయత్నించకు. మోసపోవడానికి నేను జగదీష్ చంద్ర ప్రసాద్ మాత్రం కాను, కాళిని. హలో. పెద్ద చేసినందుకు ఇలా చేస్తావా? పెద్దవాణ్ణి చేశారు కదా, పెద్ద పని చేసి బాగుపడదామని. నీలాంటి వాడి చేర తీసినందుకు మంచి పని చేశావు. ఎక్కువ వాక్కు కనకపోయినా గోరుముద్దలు పెట్టావు కదా, చనుబాలు ఇవ్వకపోయినా డబ్బాపాలతో పెంచావు కదా, అందుకే వదిలేస్తున్నాను. ఏంటబ్బాయి సీక్రెట్? సంతకాలు పెడతావా లేదా? చచ్చిన తర్వాత తల కొరిగి పెట్టడానికి మాత్రమే నన్ను పెంచుకున్నావా? చూడండి, కరెక్ట్ టైంకి వచ్చావు. నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా పెద్దమ్మా? ఆశ్చర్యపోకు. ఇంతకాలం అమ్మనుకున్న అమ్మ చిన్నమ్మైపోయింది. చిన్నమ్మ వల్ల చిన్న పని కూడా కాదు, పెద్దమ్మ ద్వారా పెద్ద పని అయిపోతుందనే పిలిచా. కొంచెం పెద్ద ఆయనకి బుద్ధి చెప్తావు. మంచివాడైపోవడానికి కారణం నువ్వే కాబట్టి పెంచుకున్న వాడికి ఆస్తి ఇవ్వాలి, అన్యాయం చేయకూడదు అని బుద్ధి చెప్పు పెద్దమ్మా. అప్పుడు మారిపోయి వీటి మీద సంతకాలు చేస్తాను. చెయ్యకపోతే చంపేస్తాను. ఏమండి, చూడండి, ఇట్లాంటి వాడితో మనకెందుకు? ఆస్తి కింద ప్రాణాలు ముఖ్యం. అందులో సంతకాలు పెట్టేయండి. నీకు చేసిన ద్రోహానికి అవమానానికి న్యాయం జరగాలంటే నా యావదాస్తి
నా కన్న కొడుకే చెందాలి, వీడికి కాదు. ఆహా, కన్న కొడుకు ఎవడు? ఆ రౌడీగాడ. ఏయ్, ఈ లక్ష్మీదేవి ఇక్కడుందని తెలిస్తే వాడు తప్పకుండా ఇక్కడికే వస్తాడు. వాడు మామూలు మనిషి కాడు, ఉక్కు పిడుగు. వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రావడానికి వీల్లేదు. అక్కడే చంపి పారేయండి. వెళ్ళండి. పెద్దమ్మా, లక్ష్మీదేవిలా ఉన్నావు. డాడీ, ఆడదానికి ఆస్తుపాస్తులేమి డాడీ? చెప్పవా? నేనే చెప్తాను. గాజులు, పొట్టు, తాళి, ఈ ఆస్తి నీ కొడుకు ఇచ్చుకో. హ్యాపీ? ఈవిడికి ఇచ్చిన ఆస్తి నేను తీసుకుంటాను. సరేనా? ఓకే ఓకే యాదవా. చూడు, లక్ష్మి, భారతదేశంలో ఆడదానికి బొట్టెంత ఎంత ముఖ్యమో తెలుసా? బొట్టును బట్టి ఆడదానికి విలువిస్తారు. ఆ బొట్టు ఆవిడ ముఖానికి చాలా అందంగా ఉంది కదూ. Yes. చూడు, మంగళసూత్రం, తాళి, పురోహితులు ఎన్నో వేద మంత్రాలు చదివి కట్టిస్తారు మంగళసూత్రాన్ని. కానీ నువ్వు అలా కట్టుండవులే, ఎందుకంటే నువ్వు నాలాంటి ఫ్రాడ్విగా. ఎనిహౌ, ఈ తాళి నువ్వు కట్టిందేనని తపన పడిపోతున్నావు కదూ? అది కాస్త
దాంతో నువ్వు బ్రతుకున్న చచ్చినోడితో లెక్క.